ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ హైకోర్టు కట్టే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఐకానిక్ హైకోర్టుకి సంబంధించి లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు కొన్ని పోర్లకి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు సైడ్ వైపు అయితే షట్టరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇంకో పోర్ పైన వచ్చేసి ఇంకా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా శాండ్ ఫిల్లింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకో పక్క సైడ్ వైపు ఏంటంటే భారీ ఎత్తున శాండ్ తీసుకొచ్చి సైడ్ అంతా శాండ్ ఫిల్లింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఏంటంటే ఇప్పుడు లాస్ట్ 16 నెంబర్ పోర్ ఏదైతే ఉందో ఆ 16వ నెంబర్ పోర్ దగ్గర ఉన్న ర్యాంపును అయితే తొలగించే పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. నేను ఈ వీడియోలో ఈ ఐకానిక్ హైకోర్టుకి సంబంధించి ప్రెసెంట్ ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయో మీకు డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఐకానిక్ హైకోర్టు కడుతున్న సైట్ మొత్తం ఇప్పుడు ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఈ ఐకానిక్ హైకోర్టుకి సంబంధించి లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఒక పోర్కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ పోర్ కూడా ఏంటంటే ఆల్రెడీ కంప్లీట్ అయిన పోరు పైన రీఎన్ఫోర్స్మెంట్ చేసి కాంక్రీటింగ్ అయితే వేస్తున్నారు. ఇలా మొత్తం పోర్లు ఏవైతే ఉన్నాయో ఆ పోర్లకి ఆల్రెడీ రాఫ్ట్ కంప్లీట్ అయిన పైన మళ్ళీ అదే హైట్లో రాఫ్ట్ అయితే వేస్తున్నారు. ఆ రాఫ్ట్ వేయడం కోసం దానిపైన మొత్తం రీఎన్ఫోర్స్మెంట్ అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 15 పోర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొన్ని పోర్లకి క్యూరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఇటు సైడ్ వైపు ఏంటంటే శాండ్ ఫిల్లింగ్ కూడా జరుగుతున్నాయి. ఎక్కడైతే గ్యాప్లు ఉన్నాయో ఆ గ్యాప్ల వైపు శాండ్ ఫిల్లింగ్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. లాస్ట్ టైంకి ఇప్పటికీ కొత్తగా ఉన్న అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ర్యాంపును అయితే పూర్తి స్థాయిలో తొలగించేస్తున్నారు. ఆ ర్యాంపు వైపే 16 నెంబర్ పోర్ అయితే ఉంటుంది. ఇంకా సైడ్ వాల్స్కి సంబంధించిన షట్టరింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ ఐకానిక్ హైకోర్టు మొత్తం 42 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఇక్కడ నుండి చూడండి ప్రెజెంట్ 16 నెంబర్ పోర్ వైపు ఎస్కావేషన్ అయితే చేస్తున్నారు. అక్కడ ఉన్న ర్యాంపు మొత్తాన్ని అయితే తొలగించేస్తున్నారు. ఆ ర్యాంపు వైపే ఈ పోర్కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా కాంక్రీటింగ్ అయితే వేస్తారు. ఇంకా ఆల్రెడీ కంప్లీట్ అయిన పోర్ల పైన ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. కొన్ని పోర్ల వైపు సైడ్ వైపు వాల్స్కి సంబంధించిన షట్టరింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది ర్యాంప్ ఇది. ఇంతకు ముందంట ఈ ర్యాంప్ వైపు నుండే మెటీరియల్ మొత్తాన్నయితే షిఫ్ట్ చేసుకునేవాళ్ళు. ఇక్కడ రైట్ సైడ్ వైపు కనిపిస్తున్న పోర్ ఏదైతే ఉందో ఇటే రీసెంట్‌గానే పోర్ కంప్లీట్ చేశారు. కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ ఉన్న పోర్ పైన మళ్ళీ రీఎన్ఫోర్స్మెంట్ చేసి కాంక్రీటింగ్ అయితే వేశారు. గుడ్విల్ సోలార్ వారి శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా మేము సోలార్ రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేస్తున్నాము. 1,00,000 వరకు సబ్సిడీ మరియు డిస్కౌంట్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9550243369 మరియు 9550403369. అలాగే ఈ పోరు వైపే ఏంటంటే ఇప్పుడు సైడ్ వాల్స్ కోసం రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కంప్లీట్ అవ్వగానే సైడ్ మొత్తం షట్టరింగ్ వేసి ఆ లోపల మొత్తం కాంక్రీటింగ్తో అయితే ఫిల్ చేస్తారు. ఆల్రెడీ ఇటువైపు ఉన్న పోర్కి సైడ్ మొత్తం షట్టరింగ్ అయితే వేశారు. ఆ షట్టరింగ్ మొత్తం మీరు చూడొచ్చు. లాస్ట్ టైం మనం వీడియోలో అప్డేట్ ఇచ్చినప్పుడు అయితే ఈ షట్టరింగ్ వేసే పనులు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు మొత్తం రీఎన్ఫోర్స్మెంట్ కంప్లీట్ చేసుకొని సైడ్ మొత్తం షట్టరింగ్ అయితే వేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న పోర్లు ఏవైతే ఉన్నాయో ఈ పోర్లు వచ్చేసి 2014-19 టైంలో కంప్లీట్ అయిన పోర్లు. వీటిపైనే మళ్ళీ రీఎన్ఫోర్స్మెంట్ చేసి ఈ కాంక్రీటింగ్ అయితే వేస్తున్నారు. అలాగే మధ్యలో ఒక బీమ్‌ని కూడా పైకి లేపుతున్నారు. అలాగే ఇటువైపు పోరు పైన మళ్ళీ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇటువైపు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చినాయి. త్వరలో ఇటువైపు కూడా కాంక్రీటింగ్ అయితే వేస్తారు. ఈ ఐకానిక్ హైకోర్ట్ వచ్చేసి బేస్మెంట్ G+7 స్ట్రక్చర్‌తో అయితే ఉంటుంది.
ఇది బౌద్ధ స్తూపాకారంలో అయితే నిర్మిస్తున్నారు. ఈ హైకోర్ట్ లోపల 52 కోర్ట్ హాల్స్, జడ్జెస్ ఛాంబర్స్, ఇంకా పార్కింగ్ ప్లేసెస్ అయితే ఉంటాయి. ఈ హైకోర్ట్ మధ్యలో వచ్చేసి అశోక పిల్లర్ అయితే ఏర్పాటు చేస్తారు. ఈ హైకోర్ట్ మొత్తానికి ఆ పిల్లరే హైలైట్‌గా అయితే ఉంటుంది. దీని హైట్ కూడా దాదాపు గ్రౌండ్ లెవెల్ నుండి చూసుకుంటే 55 మీటర్ల హైట్ వరకైతే ఉంటుంది. దీన్ని 2 ఫేజులుగా అయితే కంప్లీట్ చేస్తారు. ఫేజ్ 1లో స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఫేజ్ 2లో వచ్చేసి దాని పైన క్రౌన్‌నైతే ఏర్పాటు చేస్తారు. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.